ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బ్రేకింగ్ న్యూస్. చంద్రగిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి మీద దాడి. ఈ దాడిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కొంతమంది పోకిరీగాలతో మొదలై అది భారీ ఎత్తున పులివర్తి నాని గారి వాహనాలకు అలాగే కార్యకర్తలను కూడా చాలా హింసించడం జరిగింది. పులివర్తి నాని గారి సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ మహిళా యూనివర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది వస్తుందని ఇక్కడ నుంచి వచ్చిన కార్యకర్తలందరినీ లాఠీచార్జ్ చేసి తరిమేయడం జరిగింది. అలాగే మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకున్న మహిళా కార్యకర్తలందరూ కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకుంటున్నామని, ఓడిపోతారని సందేహం వచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నట్టు తెలియజేశారు. అలా కాకపోతే ఇలాంటి దాడులు ఎందుకు జరిగినటువంటి ఈ దాడికి దీనికి సమాజం సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే ఇంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇంత పెద్ద కాలేజ్ దగ్గర, ఒక మహిళా కాలేజ్ దగ్గర గూండాలు, రౌడీలు లోపల ప్రవేశించి మందుబాటలతో, మారణాయుధాలతో ప్రవేశించి వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు, దౌర్జన్యం చేయడం అనేది ఈరోజు యావత్ ప్రపంచము సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి దినం. ఈరోజు గెలవాలా ఓడాలా అన్నది ఓటర్లు చెప్తారు, నాయకులు కాదు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఈ దౌర్జన్యాన్ని శాసిస్తూ ఈరోజు ఓటర్లు వాళ్ళ ఓటుతో ఈరోజు సమాధానం చెప్తున్నారు. అలాంటిది ఈరోజు ఒక నాయకులు అని చెప్పుకునే రౌడీలు, దుర్మార్గులు వచ్చి మారణాదాయాలతో ఒక పవిత్రమైన ఈ ప్రదేశంలో దాడి చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం రాబోతుంది. ఇలాంటి గుండా రౌడీయిజం ప్రభుత్వం కాదు మాది. ఇలా గుండాలు రౌడీయిజం చేయాల్సింటే ఆ రోజు వైసీపీ వచ్చేదే కాదు. ఏ రోజు కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకుంటే మోడీ గారు కానీ ఎవరు కూడా ఇలాంటి దౌర్జన్యానికి ఒడిగట్టమని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈరోజు ఇంకా సమయంగా ఉన్నారు. లేకపోతే ఇప్పటికే మొత్తం ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయ్యేది. కానీ ఇలా మేము శాంతియుతంగా మా దౌర్జన్యం జరిగింది చెప్తుంటే కూడా ఈ లాఠీ చార్జింగ్ చేయడం అనేది ఇది మానవీయత కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద
ఇలాంటి లాఠీ చార్జ్ వారిలో ఈ మహిళా యూనివర్సిటీ దగ్గర ఒక్కరిని కానీ రాణికి ఇదైనారంటే ఎంత ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి రౌడీ ఇజము ఇది ఎంత మాత్రము సమంజసం కాదు. చెవిరెడ్డి గారికి ఇలాంటిది ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్తున్నాం. చూడండి, కనిపించే వయసుతో కూడా తేడా లేకుండా కుక్కల్లో కొట్టినట్టు కొట్టి దాడి చేస్తున్నారు. సచ్చిన శవంతో సమానము ఈ గవర్నమెంట్ కానీ ఈ నాయకుడు కానీ బతుకుంటూ కూడా సచ్చిన శవంతో సమానమని మేము తీవ్రంగా ఖండిస్తా ఉంటాం. ఈ నేను కొట్టే రోజు పొరలోనే ఉంటాయి. మోహన్ రెడ్డి కంపం అనేది అయిపోయింది. అయ్యా మోహన్ రెడ్డి గారు, నువ్వు నిజంగా చెవిరెడ్డి భాస్కర్ కొడుకు అయితే నాని మీద చేసిన అటాక్కి నువ్వు పశ్చాత్తాపడతావు. నువ్వు నాని మీద చేసిన అటాక్కి నువ్వు పశ్చాత్తాపడతావు. నువ్వు భవిష్యత్తులో నాశనం అయిపోతావు. Hey,